నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, నారీసేన ఫౌండర్ శ్రీ లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తరా. శ్రీ గురుదత్త అక్క. అక్క ముందుగా మీకు దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు అక్క. మీ అందరికి కూడా, ముఖ్యంగా నీకు శ్రీపాద శ్రీవల్లభ వంశీకురాలివి, రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఇచ్చేది దత్తాత్రేయ స్వామి. అలాంటి తెలివితేటలు ఒక సరైన మార్గంలో నడిపించాలి అందరినీ కూడా అని కోరుకుంటూ అందరికి మరొకసారి దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. దత్తాత్రేయుని జయంతి అని అంటే మీరైతే చాలా చాలా ఆ వేడుకల్ని అత్యద్భుతంగా చేస్తున్నారు అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు. సుమారుగా ఉత్సవాలు చేస్తూ ఉన్నారు మీరు. 3 రోజుల ముందు నుంచి కూడా, 4 రోజుల ముందు నుంచి 5 కూడా, రోజుల ముందు 5 రోజుల ముందు నుంచి సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా మీరు అందరూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు, తెలుగు వాళ్ళందరూ, అసలు మన భారతీయులందరూ కూడా చేయాలి అనేది సంకల్పం. 18 లక్షల సార్లు సిద్ధమంగళ స్తోత్రం జరగాలి అని తన సాధ్యమైనటువంటి సంకల్పం అది ఖచ్చితంగా నెరవేరుతుందని నా మనసు ఖచ్చితంగా చెప్తోంది. దానికి ముందుగానే మీకు కంగ్రాచులేషన్స్ చెప్తాను. థ్యాంక్ యూ పద్మిని. 6 స్వామి నడిపిస్తారు, ఎందుకంటే అది 100%. స్వామి కార్యం కాబట్టి ఎలాంటి కష్టతరమైందైనా ఆయన అతి సులభంగా చేయగలిగేది ఆ స్వామి ఒక్కరే. ఇంకా మనమైతే చేయలేము దాన్ని. చెప్పండి అక్క. దత్తాత్రేయుని జయంతి, ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎలాగో మనం చెప్పించుకుంటూ, ఇంకా అసలు ఆ రోజున ఎలా సెలబ్రేట్ చేయాలక్క స్వామి పుట్టినరోజు? చాలా చక్కగా అడిగావు పద్మిని. ప్రతి ఒక్కరు కూడా దత్త బంధువులందరూ కూడా దత్తాత్రేయ జయంతి పోని మేము పిఠాపురం వెళ్ళలేకపోతున్నాం, గానగాపురం వెళ్ళలేకపోతున్నాం, కురవపురం వెళ్ళలేకపోతున్నాం, ఇంట్లో కూర్చొని ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరికి సిద్ధమంగళ స్తోత్రం ఇచ్చాం. అది కాకుండా మీరందరూ కూడా ఈ ఏకాదశి నుంచే మనము దత్త జయంతి ఉత్సవాలు మొదలు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు దత్త బంధువులందరూ కూడా ఏకాదశి రోజు నుంచే మనం బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేయాలి, స్వామివారి పుట్టినరోజు వేడుకలు. ఆ రోజు నుంచి గురు చరిత్ర పారాయణం చేయటం మొదలు పెట్టండి. మరి 7 రోజులు కదా, మేము 5 రోజులు ఎలా పూర్తి చేయగలము అని అంటే స్టార్ట్ చేయండి. జయంతి అయిపోయిన తర్వాత అయినా మీరు పూర్తి చేయొచ్చు. కరెక్ట్ గా 7 రోజులు సప్తాహం చేసుకోండి. ఎందుకు అంటే దత్తాత్రేయ జయంతి చేయటం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఆ ఒక్క రోజు అంటే మీరు ఈ ఏకాదశి నుంచి మొదలుపెట్టి పౌర్ణమి వరకు చేసిన 5 రోజులు కూడా చాలా విశేషమైనవి. మీ యాన్సెస్ట్రల్ అంటే మీ పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయని స్వామి క్లియర్ గా చెప్తున్నారు. ఎవరైతే ఈ 5 రోజులు కూడా గురుచరిత్ర పారాయణం చేస్తారో అలాగే స్వామివారికి పూజ చేస్తూ గంధం సమర్పించాలి. స్వామికి చాలా ఇష్టమైంది గంధం. అలాగే స్వామి రావాలి మీ ఇంటికి అంటే మనలోని భావాల ఆనందంతో నిండాలి. స్వామివారికి చాలా ఇష్టమైన ముగ్గులు, అలాంటి ముగ్గులు కూడా నేను చూపిస్తాను. అలాంటి ముగ్గులు అంటే 11 to 11 డాట్స్ వేసుకునేవి, 6 to 6 డాట్స్ వేసుకునే ముగ్గులు కూడా ఉంటాయి. అవి ఎల్లో, బ్లూ, పింక్, ఈ 3 కలర్స్ అయితే స్వామికి చాలా ఇష్టం. ఆ 3 కూడా మీరు వేసుకోండి. 5 రోజులు కూడా రంగవల్లులు వేసుకోండి, స్వామిని ఆహ్వానించండి. గుమ్మం దగ్గర ధూపం వెలిగించండి, ధూపం వెలిగించి పెట్టండి, స్వామికి ఆహ్వానం పలకండి. తప్పకుండా స్వామి మధ్యాహ్నం 12 గంటలకి మీరు మనస్ఫూర్తిగా మీ ఇంట్లో కూర్చొని కోరుకోండి, స్వామి ఏదో ఒక రూపంలో మీరు మా ఇంటికి వచ్చి ఈ 5 రోజుల్లో మనం ఏం చెప్పుకుంటున్నాము, ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తున్నారు అని. అలాగే దత్తాత్రేయ స్వామి ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దత్తాత్రేయ స్వామి. అయితే ఆ విధంగానే మీరు మా ఇంటికి వచ్చి మా భిక్ష స్వీకరించాలి, మా కర్మల్ని తొలగించాలని కోరుకోండి. 5 రోజుల్లో ఒక రోజు ఖచ్చితంగా స్వామి ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వచ్చి భిక్ష తీసుకెళ్తారు. అది కాకైనా అవ్వచ్చు, కుక్కైనా అవ్వచ్చు, మునైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఏదో మానవ రూపం, తెలిసిన వాళ్ళ రూపంలో కూడా రావచ్చు, తెలిసిన వాళ్ళ రూపంలో కూడా రావచ్చు. ఈ 5 రోజులు కూడా నియమ నిష్టలతో చక్కగా గంధాన్ని సమర్పించండి. అలాగే పసుపు, గంధము, ఎల్లో కలర్ ఏవైనా స్వామికి ఇష్టం. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. అరటిపళ్ళను పెట్టండి. అలాగే గోధుమ హల్వా దత్తాత్రేయ జయంతి రోజు చేసి పెట్టండి. ఆ రోజు చదువుకోండి. అలాగే ఓం శ్రీ గురుదేవ దత్త అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మంత్రం చదువుకోండి. ఈ 5 రోజులు కూడా 108 సార్లు పర్ డే 108 సార్లు ఓం శ్రీ గురుదేవ దత్త. ఇది కాకుండా అనసూయ మాతను కూడా గుర్తు చేసుకోండి. ఎందుకంటే దత్తాత్రేయ స్వామికి తల్లి అంటే చాలా ఇష్టం కదా, శ్రీపాదుడికి కూడా సుమతి మాత అంటే ఇష్టం కదా. ఆ స్తోత్రం కూడా చెప్తాను, అది కూడా
ఒక 2, 3 సార్లు అంటే 3 సార్లు చదువుకోండి. అంటే రోజు 3 సార్లు చదువుకోండి. హ్మ్. లేదు సమయం లేదంటే ఒక్కసారి చదువుకోండి. హ్మ్. ఆ స్తోత్రాన్ని కూడా చదువుకోండి. హ్మ్. దత్తానుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఆ 5 రోజులు కూడా మర్చిపోకుండా ప్రత్యేకంగా కాకికి పెరుగన్నం పెట్టండి. హ్మ్. అవును. కాకికి పెరుగన్నం పెట్టండి. అప్పుడు మీ పితృదోషాలనేవి తొలగుతాయి. హ్మ్. ఎందుకంటే స్వామి వస్తున్నారు కదా భూలోకానికి. ఇక్కడే తిరుగుతారు గదా! ఏ రూపంలోనైనా అవి స్వీకరించొచ్చు. తప్పకుండా ఆ పెరుగన్నాన్ననేది హ్మ్. మీ పెద్దల్ని గుర్తు చేసుకొని పెట్టండి. అలాగే వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియచేసుకుంటూ మాకుండేటువంటి దోషాలు తొలగిపోవాలి. స్వామి నిన్నే మేము నమ్ముకున్నామని ప్రార్థించండి. హ్మ్. ఇక అనసూయమాత స్తోత్రం గూడా చెప్తాను. తప్పకుండా. అనసూయ సుత శ్రీస జనపాతక నాశన. హ్మ్. స్వామికి ఆ రోజు ఎప్పుడు మీకు ఇన్ని రోజులు 5 రోజులు కుదరకపోతే దత్తాత్రేయ జయంతి రోజైనా స్మరించుకోవచ్చు ఇది. హ్మ్. అనసూయ సుత శ్రీస జనపాతక నాశన దిగంబరా నమో నిత్యం తుభ్యం మే వరదో భవ అంతేనా? అని చదువుకోవాలి. అంతే. చాలా చిన్న స్తోత్రం ఇది. ఇంకొకసారి చెప్పండి. ఇది దత్తనుగ్రహం కోసమే చదువుకోవాల్సిన మంత్రం. మరొకసారి చెప్తాను. అనసూయ సుత శ్రీస జనపాతక నాశన. అనసూయ సుత శ్రీస జనపాతక నాశన దిగంబరా నమో నిత్యం తుభ్యం మే వరదో భవ. ఇదొక చిన్న 3 లైన్ల స్తోత్రము. హ్మ్. దత్తానుగ్రహం కోసం పఠించుకోవాల్సిన స్తోత్రము. అంతే. సంపూర్ణమైన దత్తానుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది. ఎన్ని సార్లు మామూలుగా చేయాలక్క 3 దీన్ని? సార్లు చదువుకోండి. హ్మ్. ఇంకా మేము చేస్తాము అని అనుకునే వాళ్ళు 108 సార్లు జపించుకోండి. హ్మ్. హ్మ్. దత్తానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. స్వప్న రూపంలో దర్శనమిస్తారు. మానవ రూపంలో దర్శనమిస్తారు. ఆ 5 రోజుల్లో ఖచ్చితంగా మీరు మనస, వాచ, కర్మన కోరుకోండి. స్వామి దర్శనమిస్తారు. ఈ దత్తానుగ్రహం మంత్రం చదువుకుంటే. రైట్. అయితే ఆ పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి స్వామిని సేవించాలా? ఇట్లాంటి కొన్ని క్వెషన్స్ వస్తాయి అప్పుడు? తప్పకుండా తలారా స్నానం చేయాలి. హ్మ్. మధ్యాహ్నం వరకు గురుచరిత్ర చదువుకునే వరకైతే ఏమి తినరు. ఏకభుక్తం చేస్తారు. అలా చేయగలిగితే చేయండి. ముక్కోటి ఏకాదశి రోజు ఎలాగో ఉపవాసం చేస్తారు గదా! హ్మ్. హ్మ్. తర్వాత మేము చేయాలనుకుంటున్నాము స్వామి దత్తాత్రేయ జయంతి రోజు గూడా మేము ఉపవాస దీక్ష చేసి, మా కర్మలన్నీ గూడా తొలగించుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయొచ్చు. లేదు మాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మేము చేయలేము అనేవాళ్ళు ఒంటి పూట భోజనం అంటే చాలా లైట్‌గా చేయండి. రాత్రి పూట టిఫిన్ చేయండి సరిపోతుంది. రైట్. రైట్. అలాగే ఏటి సుత్కొని ఉన్నవాళ్ళు దత్త జయంతి చేసుకోవచ్చా? లేదు గాని స్మరణ జేయొచ్చు. స్మరణ చేయొచ్చు. హ్మ్. దత్త స్మరణ జేసుకోవచ్చు. ప్రత్యేకంగా పూజా విధులు ఇలాంటివి చేసుకోకూడదు గానీ, హ్మ్. దత్త స్మరణ నిరంతరం జేసుకోవచ్చు. తప్పేమీ దానికి లేదు. ఎలాంటి అభ్యంతరం లేదు. ఎలాంటి అభ్యంతరం లేదు. రైట్. ఇక ఈ క్వెషన్ ఎందుకు అస్తమానం అడుగుతారని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారు. అంటే మన సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారు. వాళ్ళకి ఈ క్వెషన్ వస్తుంది. జనరల్‌గా వస్తుంది. ఏదో ఒకరితోనో, ఇద్దరితోనో కస్టమైజ్ ఛానెలో లేకపోతే ఒకళ్ళకి సంబంధించిందే కాదు. కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కాబట్టి ఈ క్వెషన్ రేజ్ అవ్వకుండా నేనే అడుగుతున్నాను. ప్రతి దాంట్లో అడగడానికి గల కారణం అదే. అండ్ అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం మిస్ అవుతూ ఉంటారు కదా! అవును. అందుకని అడగడం జరుగుతుంది. కామెంట్ ఎవరో పెడితే వాళ్ళకి చెప్తున్నాను. రైట్. ఖచ్చితంగా. హ్మ్. ఎందుకు అనంటే కొత్త వాళ్ళు గూడా వస్తూ ఉంటారు. యాహ్! వాళ్ళకి తెలీదు ఈ ప్రశ్నకు సమాధానం తెలీదు. ఎగ్జాక్ట్‌లీ. ఇంకా దీంతో పాటు పద్మిని హ్మ్. 23-27 వరకు మనం సిద్ధమంగళ స్తోత్రం చదువుకోమన్నాం. హ్మ్. అది గూడా ఎన్ని వందల సార్లు మీరు చదువుకున్నా కూడా హ్మ్. స్వామి ఒక్కసారి చదివినందుకే సూక్ష్మ రూపంలో వస్తున్నారు. ఇంకా మీరు అన్ని సార్లు చదివినందుకు తప్పకుండా స్వామి దర్శనం ఏదో ఒక రూపంలో ఇస్తారు. రైట్. మీరు రైట్. కోరుకుంటేనే. మీరు కోరుకోపోతే రారు. రైట్ అక్క. చాలా బ్యూటిఫుల్‌గా చాలా మీరు ఫుల్ ఉత్సాహంతో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అద్భుతం. నాకు ఆ నిదర్శనాలన్నీ కలిగాయి ఈ 3 రోజులు. రైట్. అవన్నీ గూడా మరొక ఎపిసోడ్‌లో నేను పంచుకుంటాను. షూర్. సాక్షాత్ దత్తస్వామి వచ్చారు. అబ్బా! ఒక ఆవిడకి. అది హ్మ్. గూడా నీతో పంచుకుంటాను. తప్పకుండా. ప్రేక్షకులందరితో గూడా పంచుకుంటాను. తప్పకుండా అక్క. చాలా చాలా అద్భుతంగా తెలియచేశారు. మరొక్కసారి మీకు దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షల్ని తెలియచేస్తూ నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.